హలో! హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పాస్తా అండి. మసాలా పాస్తా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. 10-15 నిమిషాల వరకైతే పాస్తా రెడీ అయిపోతది. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద బగోని పెట్టేసుకొని అందులో వాటర్ ఏసి పెట్టేసుకున్నాను. వాటర్ అయితే మసిలినాక పాస్తాను వేసేసుకోవాలి. పాస్తాను వేసుకున్నాక స్పూన్ తీసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. నేనైతే ఆయిల్ గిట్టంగా వేసుకోలేను. ఎక్కడ అంటుకోకుండా అయితే ఉంటది. చూడండి ఉడికిపోయింది. ఒక్కటి తీసుకొని చూస్తే తెలిసిపోతదండి. నేను కొంచెం మెత్తగానే ఉడికించేసుకున్నాను. పిల్లలకి తింటారు కాబట్టి కొంచెం కడుపు నొప్పి రాకుండా నేనైతే కొంచెం మెత్తగానే తీసుకున్నాను. ఉడికిపోయినాయి. ఒక జాలి పెట్టేసుకొని అందులోకి వేసేసుకోవాలండి. పక్కకు పెట్టేసుకొని ఒక మిక్సీ గిన్నెలోకి 4, 5 టమాటాలు అయితే తీసుకున్నాను నేనైతే. అందులోకి కట్ చేసి పెట్టేసుకున్న అల్లము, ఎల్లిపాయలు వేసి ఒక్కసారి మిక్సీ పట్టేసుకుందాం. చూడండి మిక్సీ పట్టేసుకోవడం అయితే అయిపోయింది. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, కొత్తిమీర, ఎల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టేసుకొని మీకు అవసరమైతే క్యాప్సికమ్ వేసుకోవచ్చు. పిల్లలు తినరు కాబట్టి నేను వేసుకోలేను. జీలకర్ర ఆవాలు చిటపటలాడుతున్నాయి. ఉల్లిగడ్డలు అయితే వేసేసుకున్నాను. ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు అందులోకి పచ్చిమిరపకాయలు, క్యారెట్, ఎల్లిపాయలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందామండి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇంకొకసారి ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసి పెట్టేసుకున్న పేస్ట్‌ని ఇందులోకైతే వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకున్నాను. ఒకసారి మగ్గించేసుకోవాలండి బాగా. చిటికెడైతే చక్కెర వేసుకున్నాను. ఎందుకంటే టమాటా సాస్ వేసుకోలేను కాబట్టి నేను వేసుకున్నాను. పాస్తాని అయితే ఇందులోకి వేసుకుందామండి ఇప్పుడు. ఒకసారి కలిపేసుకుందాం మొత్తము. వేసుకున్నాక 2 నిమిషాల పాటు కలిపేసుకుంటే సరిపోతది. ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర వేసేసుకుందాం. చూడండి ఎంతో టేస్టీగా పాస్తా అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. పెద్దోళ్ళకైనా సరే, చిన్నోళ్ళకైనా సరే. నేనైతే అందరికి 1/2 టేబుల్ స్పూన్ వరకి పాస్తాది మసాలా వేసుకున్నానండి. ఒకసారి కలిపేసుకొని తీసేసి స్టవ్ బంద్ చేసుకుందాము.